మనం డిఫరెంట్ మెటీరియల్స్ ఫాలో అవుతున్నాము. దేర్ ఫోర్ కొన్ని చోట్ల లెంగ్దీగాను కొన్ని చోట్ల షార్ట్గాను మనకు ఎక్స్ప్లెనేషన్స్ అవి ఉంటూ ఉంటాయి. సో ఇది మన నెట్లో అవైలబుల్ అవుతున్నటువంటి కొరలేషన్కి సంబంధించినటువంటి డేటా ఫాలో అవుతాం. కొరలేషన్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ అసోసియేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఎక్స్ వై అనే టూ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆ ఎక్స్కి వైకి మధ్య ఉన్నటువంటి అసోసియేషన్నే కొరలేషన్ చెప్పి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ విత్ ఎక్స్ వాల్యూస్ని వై యాక్సిస్ విత్ వై వాల్యూస్ని తీసుకుని గ్రాఫ్కి ఇస్తే మనకి ఒక స్ట్రైట్ లైన్గా వచ్చింది అనుకోండి. ఆరిజిన్ నుంచి పైకి వెళ్తున్నట్టుగా స్ట్రైట్ లైన్గా వస్తే దాన్ని పాజిటివ్ కొరలేషన్ అంటారు. పై నుంచి కిందకి డౌన్ ఫార్గా స్ట్రైట్ లైన్గా వస్తే దాన్ని నెగిటివ్ కొరలేషన్ అంటారు. జిగ్జాగ్గా ఎలాంటి ఒక రూల్ ఫాలో కాకుండా ఉంటే కనుక దాన్ని జీరో కొరలేషన్ అంటారు. జనరల్గా స్మాల్ ఆర్తో కొరలేషన్ కోఎఫిషియెంట్ని ఇండికేట్ చేస్తారు. దాని వాల్యూ -1కి +1కి మధ్యలో ఉంటూ ఉంటుంది. జీరో ఉంటే నో కొరలేషన్ చెప్పుకోవచ్చు, +1 ఉంటే పర్ఫెక్ట్ పాజిటివ్ కొరలేషన్ చెప్పుకోవచ్చు, -1 ఉంటే పర్ఫెక్ట్ నెగిటివ్ కొరలేషన్ చెప్పుకోవచ్చు. ఈ రకమైన కేటగిరీస్ ఉంటాయి. కర్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరలేషన్ R is equal to covariance of x comma y by root of variance x into root of variance y. వర్డింగ్స్ ఒక్కో బుక్ మారుతూ ఉంటాయి, మనం అన్నీ కూడా అర్థం చేసుకోవాలి. సింబాలిక్గా రాస్తే సిగ్మా డిఎక్స్ డివై బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా డివై స్క్వేర్. ఇక డిఎక్స్ అంటే అర్థం ఏంటి? ప్రతి ఎక్స్ నుంచి ఎక్స్ బార్ తీసేస్తే ఏర్పడే దాన్ని డిఎక్స్ అనే కాలంగా తీసుకుంటాం. అవన్నీ కలిపితే వచ్చేది సిగ్మా డిఎక్స్ అవుతుంది అనమాట. దాన్ని స్క్వేర్ చేస్తే సిగ్మా డిఎక్స్ స్క్వేర్ అవుతుంది. డివై అంటే ప్రతి వైలోంచి ఆ వైకి ఉన్నటువంటి కరస్పాండింగ్ మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే వై మైనస్ వై బార్ అనేది డివై అవుతుంది. అలాంటి డివైలన్నీ క్యాల్కులేట్ చేసి సమప్ చేస్తే అది సిగ్మా డివై అవుతుంది. ఒక ప్రాబ్లం చూద్దాం. మనకి ఎక్స్ వై అనేటువంటి టూ వేరియబుల్స్ ఇచ్చారు. క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరలేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఎక్స్ వాల్యూస్ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Y values 15, 16, 14, 13, 11, 12, 10, 8, 9. మనకి కర్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరలేషన్ ఫార్ములా ఏంటి? R is equal to సిగ్మా డిఎక్స్ డివై బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా డివై స్క్వేర్. కింద ఉన్న టూ టర్మ్స్ కూడా అండర్ స్క్వేర్ రూట్లోనే ఉన్నాయి. డిఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఎక్స్ బారు. డివై అంటే ఏంటి? వై మైనస్ వై బార్. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? వాట్ ఈజ్ ఎక్స్ బార్ అండ్ వాట్ ఈజ్ వై బార్ అనేది కనుక్కోవాలి. సో ఏం చేస్తాం మనం? ఎక్స్ వాల్యూస్ అన్నీ యాడ్ చేసేస్తే 45 వచ్చింది. బై ఎక్స్ బార్ అంటే ఎంత? సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎన్ అంటే 9 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 45/9 అంటే 5 వచ్చింది. అది ఎక్స్ బార్. సిమిలర్లీ వైలన్నీ యాడ్ చేస్తే 108 వచ్చింది. బై 9 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 108/9 అంటే 12 వచ్చింది. అలా ఎక్స్ బారు వై బారు వాల్యూస్ని ఫస్ట్ లెవెల్లో కనుక్కుంటాం. ప్రతి ఎక్స్లోంచి ఎక్స్ బార్ తీసేస్తూ వాల్యూస్ రాయండి. ఇక్కడ ఎక్స్ బార్ అంతా ఎంత? 5. సో 9లోంచి 5 తీస్తే 4, 8లోంచి 5 తీస్తే 3, 7లోంచి 5 తీస్తే 2, 6లోంచి 5 తీస్తే 1, 5లోంచి 5 తీస్తే 0, 4లోంచి 5 తీస్తే -1, 3లోంచి 5 తీస్తే -2, 2లోంచి 5 తీస్తే -3, 1లోంచి 5 తీస్తే -4. ఇది డిఎక్స్. డిఎక్స్ని స్క్వేర్ చేయండి. 4కి స్క్వేర్ 16, 3కి 9, 2కి స్క్వేర్ 4, 1కి 1, 0కి 0, -1కి 1, -2కి ఇక్కడ 4 వస్తుంది, అబ్జర్వ్ చేయండి. 3కి 9, 4కి 16. సో చిన్న చిన్న ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలగడమే మనకి నాలెడ్జ్ రావడం అంటే అర్థం. సో వై వాల్యూస్ తీసుకుందాం. వై బార్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ప్రతి వైలోంచి వై బార్, ప్రతి వైలోంచి 12ని తీసేస్తూ రాయండి. 15 - 12 3, 16 - 12 4, 14 - 12 2, 13 - 12 1, 11 - 12 -1, 12 - 12 0, 10 - 12 -2, 8 - 12 -4, 9 - 12 -3. సో కరస్పాండింగ్గా ఉన్న డిఎక్స్ వాల్యూస్ని స్క్వేర్స్ చేసి రాయండి. డివై వాల్యూస్ని స్క్వేర్స్ చేసి రాయండి. అది డివై స్క్వేర్ అవుతుంది.
3కి 9, 4కి 16, 2కి 4, 1కి 1, -1కి 1, 0కి 0, -2 స్క్వేర్ చేస్తే 4, -4 స్క్వేర్ చేస్తే 16, -3 స్క్వేర్ చేస్తే 9. సో ఇది dy స్క్వేర్. dx ఇంటూ dy, ఈ dx వాల్యూని ఈ dy వాల్యూని మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 3 12, 3 ఇంటూ 4 12, 2 ఇంటూ 2 4, అలా మల్టిప్లై చేస్తూ రాయండి. సిగ్మా dx dy అంటే 57. సో r అనేటువంటి ఫార్ములా తీసుకుని సిగ్మా dx dy బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా dx స్క్వేర్ ఇంటూ సిగ్మా dy స్క్వేర్, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద కర్ల్ పియర్సన్స్ కొరలేషన్ కోఎఫిషియంట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ చాలా ఉంటాయి. మనం ఏదో ఒక ఫార్ములాని, అంటే ఖచ్చితంగా ఇదే ఫార్ములా చేయండి అడగదు కాబట్టి ఒక ఫార్ములాని బేసిక్గా తీసుకుని చేస్తే సరిపోతుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.